చంద్రబాబు నాయుడు గారు, మంత్రి నారా లోకేష్ ప్రైవేట్ వెకేషన్కి వెళ్తే దీన్ని అపోజిషన్ వాళ్ళు కాంట్రవర్సీ చేస్తున్నారు. ప్రస్తుతం మనతో పాటు జేబీపీ అధ్యక్షులు జాడే శ్రావణ్ కుమార్ ఉన్నారు. ఆయనతో మాట్లాడము. సో సీఎం చంద్రబాబు నాయుడు గారు, మంత్రి నారా లోకేష్ ప్రైవేట్ వెకేషన్కి వెళ్తే ఎందుకు అంత కాంట్రవర్సీ చేస్తున్నారు? ఇట్స్ నాట్ అ ప్రైవేట్ వెకేషన్. ఇప్పుడు గత సందర్భంలో నాకు తెలిసినంత వరకు దావోస్ వెళ్ళారు, సింగపూర్ వెళ్ళారు, పెట్టుబడులు దాటానికి వెళ్ళారు, ఢిల్లీ వెళ్ళారు. సో అఫీషియల్ టూర్ అయినప్పుడు ఖచ్చితంగా రాష్ట్ర ప్రభుత్వ అధికారులకు వెకేషన్ అఫీషియల్ టూర్ తెలుస్తుంది. అట్ ది సేమ్ టైం అన్అఫీషియల్ టూర్ అయినప్పటికి కూడా రాష్ట్ర ముఖ్యమంత్రి గారు, ఉప ముఖ్యమంత్రి లేకపోతే ముఖ్యమంత్రి, ఒకవేళ మంత్రి చెప్పకపోయినా పర్లేదు, కానీ ముఖ్యమంత్రి గారు ఈవెన్ పర్సనల్ టూర్ అయినప్పటికీ కూడా అధికారులకు ఇన్ఫర్మేషన్ ఉండాలి. ఎందుకంటే ముఖ్యమంత్రి పోస్ట్ అనేది ఇట్ కాంట్ బి రీప్లేస్డ్. ఇప్పుడు ముఖ్యమంత్రి గారు లేనప్పుడు రాష్ట్రంలో ఏదైనా అల్లాలో జరిగిన ఇబ్బందికరమైన పరిస్థితి జరిగిన ముఖ్యమంత్రి గారు అనేవాళ్ళు ఎక్కడున్నారు, రాష్ట్ర అధికారులకైనా సరే చీఫ్ ప్రిన్సిపల్ సెక్రటరీ ఆర్ చీఫ్ సెక్రటరీకైనా ఇన్ఫర్మేషన్ ఉండాలి. వాళ్ళ ప్రైవేట్ వెకేషన్కి వెళ్ళొచ్చు. ప్రతి ముఖ్యమంత్రికి కూడా కొంత వెసులుబాటు ఉండాలి. వ్యక్తిగతమైన జీవితం ఉంటుంది. పని చేసి సంవత్సరం అంతా అలసిపోయినప్పుడు కుటుంబంతో గడపాలనుకుంటే తప్పేం కాదు. కానీ ఎక్కడికి వెళుతున్నారో చెప్పకపోయినా ఏ దేశంలో ఉన్నారైనా కనీసం చెప్పాలి, ఏ రాష్ట్రంలో ఉన్నారైనా కనీసం చెప్పాలి, ఎప్పుడు వస్తారనైనా కూడా కనీసం చెప్పాలి. ఇది ప్రోటోకాల్ ప్రకారం, బిజినెస్ రూల్స్ ప్రకారం ఒక ముఖ్యమంత్రి ఎక్కడున్నారో అనేది రాష్ట్ర ప్రజలకు తెలియకపోతే ఖచ్చితంగా రాష్ట్రంలో రకరకాల ఆలోచనలు, రకరకాల విమర్శలు రాజకీయ పార్టీల నుంచి వస్తాయి. దాన్ని ఫేస్ చేయాల్సిందే. సీఎం చంద్రబాబు నాయుడు గారు ప్లస్ లోకేష్ గారు ఎందుకు వెళ్ళారని మీరు భావిస్తున్నారు? సో నేను అనుకోవటం, ఇప్పుడు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఎందుకు వెళ్ళారో ప్రాథమికమైన స్పష్టమైన ఆధారాలు లేకపోయినప్పటికీ కొన్ని రకరకాలైన స్పెక్యులేషన్స్ ఖచ్చితంగా వస్తూ ఉంటాయి. ఆ స్పెక్యులేషన్స్కి రాజకీయాల్లో ఉన్న వాళ్ళు ఆన్సర్ చెప్పాలి. ఇప్పుడు గత ముఖ్యమంత్రి సొంత టూర్కి వెళ్ళినప్పుడు, బెంగళూరు వెళ్తున్నప్పుడు, బెంగళూరులో రోజు పారిశ్రామికవేత్తలను పిలిపించుకొని అక్కడ ప్రభుత్వ డీల్స్ అన్నీ అక్కడే మాట్లాడుతున్నారు, లక్షల కోట్ల రూపాయలు అక్కడ చేతులు మారుతున్నాయని గత ప్రభుత్వం మీద విమర్శ చేశారు కదా మీరు. ఇప్పుడు కూడా మేము జేబీపీ పార్టీ అధ్యక్షుడిగా నేను కూడా విమర్శ చేస్తున్నా. రాష్ట్రంలో సంపాదించిన భూముల మీద సంపాదించిన 6 లక్షల కోట్ల రూపాయలు మీరు హవాలా చేయడానికి మాత్రమే ఇతర దేశాలు వెళ్ళి ఆ హవాలా డబ్బుని మార్చడం కోసం, ఆ ట్రాన్సాక్షన్స్ని డీల్ పర్సనల్గా చేసుకోవడం కోసం వెళ్ళారనేది మా పార్టీ అభియోగం. దానికి మీరు ఇదిగో మేము పలానా చోటుకు వెళ్ళామని మీరు అధికారికంగా ఇప్పుడు దావోస్ వెళ్ళారు, లేకపోతే సింగపూర్ వెళ్ళారు. సింగపూరు, దావోస్ ఏ పర్పస్ మీద వెళ్తున్నారో మీరు చెప్పిన తర్వాత దానికి మేము పదార్థాలు తీయాల్సిన అవసరం లేదు. కానీ మీరు ఏ విధమైనటువంటి ఇన్ఫర్మేషన్ లేకుండా ఆల్ ఆఫ్ సడన్ ప్రిన్సిపల్ సెక్రటరీకి తెలియదు, చీఫ్ సెక్రటరీకి తెలియదు, రాష్ట్రంలో ఉన్న మంత్రులకు తెలియదు, రాష్ట్రంలో ఉన్న అధికారులకు తెలియదు, నిఘా వర్గాలకు తెలియదు, ఇంటెలిజెన్స్ బ్యూరోకి తెలియదు, Z+ కేటగిరీ ఉన్న మీ కేటగిరీ, మీ సెక్యూరిటీ ఏమైందో తెలియదు. మరి మీరందరూ వెళ్ళిపోతే ఖచ్చితంగా మీరు హవాలా డబ్బు సంపాదించిన డబ్బుని రాష్ట్రంలో దాచుకోవడానికి సింగపూర్ వెళ్ళారు, స్విస్ బ్యాంక్లో దాచుకోవడానికి వెళ్ళారని భావించాల్సి వస్తుంది. అంటే లాస్ట్ టైం ఉన్న ప్రభుత్వాన్ని వైసీపీ మీద మీరు చాలా విమర్శలు చేశారు, కానీ ఇప్పుడు వైసీపీని సపోర్ట్ చేస్తూ చంద్రబాబుని విమర్శలు చేస్తున్నారని అంటున్నారు. దీన్ని చూపించండి, నేను ఎక్కడ సపోర్ట్ చేశారు వైసీపీని? డిడ్ ఐ సపోర్ట్ వైసీపీ at any point of time? No. See, I am just questioning the government. That does not mean that I am supporting YCP or I am supporting Telugudesam party. See, last government lo including నేను కూడా స్వదేశీయంలో ఉన్నటువంటి విమానాలను వేసుకొని సొంత ఖర్చుల మీద మీరు విదేశాలు వెళ్ళిపోయి రాష్ట్రానికి పెట్టుబడులు తీసుకొస్తున్నాము, ఇంకోటి తీసుకొస్తున్నామని మీరు రాష్ట్ర ప్రజల డబ్బును వేస్ట్ చేస్తున్నారని గత ప్రభుత్వంలో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి మీద విమర్శ చేసిన వాళ్ళమే, డిబేట్స్లో పార్టిసిపేట్ చేసిన వాళ్ళమే, చాలా పబ్లిక్ అవేర్నెస్ తీసుకొచ్చిన వాళ్ళమే. ద సేమ్ థింగ్ మీరు తెలుగుదేశం పార్టీగా ఆ రోజు విమర్శ చేసిన వాళ్ళే. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు విమర్శ చేయలేదా? నారా లోకేష్ విమర్శ చేయలేదా? జగన్మోహన్ రెడ్డి పర్సనల్ టూర్గా వాళ్ళ పిల్లలను చూసుకోవడానికి లండన్ వెళ్ళినప్పుడు 40 కోట్ల రూపాయలు సొంత డబ్బులతోటి వెళ్తున్నావా? నీకు బుద్ధి జ్ఞానం ఉందా? నీ సొంత డబ్బులు అయినప్పటికీ కూడా నీ 40 కోట్ల రూపాయలు పిల్లలు చూడటానికి వెళ్తున్నావే, రాష్ట్ర ప్రజలు నీకు కష్టాలు అవసరం లేదని మాట్లాడారు కదా. సొంత డబ్బులతో వెళ్తేనే ఇప్పుడున్న ముఖ్యమంత్రి నారా లోకేష్ మాట్లాడినప్పుడు మరి ప్రజల డబ్బుతో మీరు విలాసాలు చేస్తున్నప్పుడు ఒక రాజకీయ పార్టీగా మేము మాట్లాడలేమా, అడగలేమా? అంటే గతంలో కూడా చాలాసార్లు ప్రైవేట్ వెకేషన్స్కి వెళ్ళారు, కానీ ఇప్పుడు ఎందుకు విమర్శలు చేస్తున్నారని అడుగుతున్నారు. ఎప్పుడు ప్రైవేట్ వెకేషన్కి వెళ్ళినా ప్రైవేట్ వెకేషన్కి వెళ్తే విమర్శలు చేసింది చంద్రబాబు నాయుడు. పిల్లలను చూడటానికి, పిల్లల స్టడీస్ చూడటానికి వెళితే విమర్శ చేసింది చంద్రబాబు నాయుడు. అంటే ఇప్పుడు మీలాంటి వ్యక్తులు, మీలాంటి విలేకరులు మీరు ఎందుకు విమర్శ చేస్తున్నారు అంటే, గత ప్రభుత్వంలో సొంత డబ్బులతో వెళ్తేనే విమర్శ చేసిన చంద్రబాబు నాయుడిని ఉదాహరణగా చూపించాల్సి వస్తుంది. దట్ డస్ నాట్ మీన్ ఐఎమ్ సపోర్టింగ్ జగన్మోహన్ రెడ్డి. జస్ట్ ఐఎమ్ గివింగ్ ఎ రిఫరెన్స్.
గత ప్రభుత్వంలో ఇలా విమర్శ చేశారు, ఇప్పుడు మీరు వెళ్ళినప్పుడు కూడా మీకు కూడా వర్తిస్తుంది కదా అది. సో నా మీద చేసిన విమర్శ ఇంకొకళ్ళ రైట్లో ఇంకొకళ్ళ విషయంలో తప్పవదు కదమ్మా. సో ఖచ్చితంగా రాష్ట్ర ప్రభుత్వంలో ఉన్నటువంటి ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి, ఖచ్చితంగా రాజ్యాంగబద్ధంగా ఉండాల్సిందే. రాష్ట్ర ప్రజల డబ్బుకి మీరు అకౌంటబిలిటీగా ఉండాల్సిందే. రాష్ట్ర ప్రజల డబ్బుని రూపాయి జాగ్రత్తగా వాడాల్సిందే. అంటే సీఎం లోకేష్ ఎక్కడికి వెళ్ళినా అపోజిషన్ పార్టీలకి ఎందుకు చెప్పాలని టీడీపీ నాయకులు అంటున్నారు. దీన్ని ఏమంటారు? నాకు చెప్పాల్సిన అవసరం లేదు, అపోజిషన్ వాళ్ళకి చెప్పాల్సిన అవసరం లేదు. రాష్ట్ర ప్రజలకు చెప్పాలి అంటున్నా నేను. రాష్ట్ర ప్రజలకు చెప్పాలి అంటున్నా. ఇప్పుడు మీరు ఢిల్లీ వెళ్ళారు. ఢిల్లీ దేనికోసం వెళ్ళారు? రాష్ట్రానికి సంబంధించినటువంటి నిధులు ఇవ్వండి, అమరావతికి నిధులు ఇవ్వండి, లేకపోతే రాష్ట్ర ప్రజలకు సంబంధించినటువంటి ఏదైనా ఇన్ఫర్మేషనో, లేకపోతే మనకు కావాల్సిన ప్రెస్టేజ్ ఇన్స్టిట్యూషన్సో, పోలవరం పూర్తి చేయడానికో, ఇక్కడ ప్రెస్టేజ్ ఇన్స్టిట్యూషన్స్ కోసమో కేంద్రం దగ్గరికి వెళ్తాము. వెళ్ళిన సందర్భంలో చెప్తాము, ఇందుకు వెళ్ళాం, కేంద్ర ప్రభుత్వం దగ్గరికి ఇందుకు వెళ్ళాం, నిర్మలా సీతారామన్ ఎందుకు కలిసాం, మోడీ గారిని ఎందుకు కలిసాం, అమిత్ షా గారిని ఎందుకు కలిసాం, మేము ఇది అడిగాం, వాళ్ళు మాకు అష్యూరెన్స్ ఇచ్చారు. ఇది నా రాష్ట్ర ప్రజలకు చెప్పండి, మాకొద్దు. ఇప్పుడు మీరు ఎక్కడికి పర్యటనకు వెళ్ళారు, అది మీ వ్యక్తిగతమైతే వ్యక్తిగతం అని చెప్పండి, తప్పేం లేదు. ఇదిగో మీ వ్యక్తిగతంగా ఒక దీవి వెళుతున్నాం, మాల్దీవులు వెళ్తున్నాం, వ్యక్తిగతమైనటువంటి దీనికి మాల్దీవులు వెళ్తున్నాం, లేకపోతే లండన్ వెళ్తున్నాం, లేకపోతే సింగపూర్ వెళ్తున్నాం, చెప్పాలి. రాష్ట్ర ప్రజలకు చెప్పకుండా మీది మా ఇష్టం, మా టూరు అంటే మరి గత ప్రభుత్వంలో మరి వాళ్ళ ప్రభుత్వం ప్రతిపక్షంలో ఉన్నప్పుడు మంచి అయింది, వాళ్ళు పలకపక్షంకి వచ్చిన తర్వాత తప్పవుతుంది కదమ్మా. సో ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు మాకు చెప్పపోయిన పర్లా, కానీ రాష్ట్ర ప్రజలకి చెప్పి తీరాలి. అంటే మీరు పవన్ కళ్యాణ్ మీద చాలా విమర్శలు చేస్తున్నారు సార్. దీన్ని జనసేన నాయకులందరూ జనసేన సోషల్ మీడియా అందరూ మిమ్మల్ని చాలా ట్రోల్ చేస్తున్నారు. వాళ్ళకి ఇచ్చే కౌంటర్ ఏంటి? నేనే విమర్శలు చేయటంలా, నేను పవన్ కళ్యాణ్ని వ్యక్తిగతంగా విమర్శలు చేయటంలా. పవన్ కళ్యాణ్ అనేటువంటి వ్యక్తి ఈ రాష్ట్రానికి ఉప ముఖ్యమంత్రి, ఒక రాజకీయ పార్టీ అధ్యక్షుడు. ఈ రాష్ట్రంలో ఆయన చెయ్యని వాగ్దానం లేదు. ఈ రాష్ట్రంలో గత ప్రభుత్వంలో పవన్ కళ్యాణ్ గారు చేసినటువంటి ప్రతి వాగ్దానము అమలుపరచటం లేదని అడుగుతున్నా. ఒక ఉప ముఖ్యమంత్రిగా నీకున్న స్థాయిని పట్టుకొని కేంద్ర ప్రభుత్వం దగ్గరికి వెళ్ళి నీకున్న ఆ బాండింగ్ని, నీకున్న ఆ పవన్ కళ్యాణ్ గారికి ఉన్న ఆ ఇమేజ్ని వాడుకొని రాష్ట్రానికి ఏదైనా మంచి చేయమని అడుగుతున్నా. ఈ విధంగా మంచి చేయమని అడగటం, గత ప్రభుత్వంలో ఇచ్చిన వాగ్దానాలు ఇప్పుడు అమలుపరచకుండా రాష్ట్ర ప్రజలను మోసం చేసే విధానాన్ని నేను ప్రశ్నిస్తున్నా. ఈ ప్రశ్నించటం వాళ్ళకి కంటగింపుగా మారింది. ఈ ప్రశ్నించటం వాళ్ళకి ఒక డిఫెన్స్ మోడ్లోకి వాళ్ళని తీసుకుని వెళ్ళింది. ఐ నెవర్ మేడ్ ఎనీ పర్సనల్ కామెంట్ అగెన్స్ట్ పవన్ కళ్యాణ్. నేను ఏమంటాను అంటే, ఒక 10th క్లాస్ కూడా చదవని ఒక వ్యక్తికి ఈరోజు రాజ్యాంగంలో అత్యున్నతమైన పదవి వచ్చినప్పుడు, ఆ పదవి మన స్థాయిది కాదు అయినప్పటికీ కూడా ప్రజలు మనకు ఆ పదవి ఇచ్చారు. ఆ పదవిని మనం వాడుకొని ప్రజలకు మంచి చేయమంటున్నాను నేను. మీరు ఇచ్చిన వాగ్దానాలని మీరు నిర్వర్తించమంటున్నా. అవి మేము చెయ్యము, మేము ఎదురుదాడి చేస్తాం, మేము సోషల్ మీడియాలో ఎదురుదాడి చేస్తాం, మిమ్మల్ని చెప్పులతో కొడతాం, మేము వెంకటేశ్వర స్వామికి జనసేన రాష్ట్ర అధికారిక ప్రతినిధి ఒక పెద్ద పోస్ట్ పెట్టాడు. జడా శ్రవణ్ కుమార్ నూతన సంవత్సరంలో నిన్ను చెప్పుతో కొట్టాలి అని నేను ఆ వెంకటేశ్వర స్వామిని కోరుతున్నా. ఆ పవిత్ర వెంకటేశ్వర స్వామి నాకు అవకాశం ఇవ్వాలి, మా జనసేన కార్యకర్తలందరికీ అవకాశం ఇవ్వాలని. ఎందుకు ఆ కామెంట్ దేనికి? ఆయన పవన్ కళ్యాణ్ తర్వాత 4వ కేడర్ వ్యక్తి ఆ ఫేస్బుక్లో పెట్టింది. మరి దీని మీద కేసు కట్టరా? సోషల్ మీడియాలో ఈ విధమైనటువంటి కామెంట్లు చేయటం, దాని మీద కేసు కట్టరా? డిడ్ ఐ పాస్డ్ ఎనీ డిఫామేటరీ కామెంట్ అగెన్స్ట్ పవన్ కళ్యాణ్? ఆయన చేసిన తప్పులు ప్రశ్నిస్తుంటే ఆయన ఈ రాష్ట్రంలో ఒక ఉప ముఖ్యమంత్రిగా నేను అడుగుతున్నా మిమ్మల్ని, మీరే చెప్పండి నాకు, ఏ తెలంగాణ మంత్రి అయినా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉంటాడా? కనీసం తిరుమలకు వచ్చి ఒక గంట కూడా ఉండరు వాళ్ళు. మరి ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి పవన్ కళ్యాణ్ తెలంగాణలో ఎందుకు ఉంటున్నాడు? ఎవ్రీ డే తెలంగాణ ఎందుకు వెళ్తున్నాడు? ఎవ్రీ ఆల్టర్నేటివ్ డేస్లో తెలంగాణలో ఎందుకు స్టే చేస్తున్నారు? ఎందుకు తెలంగాణకి గన్నవరానికి స్పెషల్ ఫ్లైట్లు నడుస్తున్నాయి ఎవ్రీడే? ఇది ప్రజల సొమ్ముతో నడుస్తున్న విధానం కాదా? చాపర్ ఫ్లైట్లు, స్పెషల్ ఫ్లైట్లు ఎవరి డబ్బుతో తీసుకెళ్తున్నారు? సో ఇది ప్రశ్నిస్తే తప్పైపోతుంది. ఇక్కడ ఎమ్మెల్సీ ఇప్పించావు మీ అన్నయ్య నాగబాబుకి. ఎక్కడుంటాడు ఆయన? హైదరాబాద్లో ఉంటాడు. హైదరాబాద్లో ఉండి ఇక్కడ ఎమ్మెల్సీగా ఏ రోజైనా ఏదైనా ప్రజల కోసం ఏదైనా ఒక చిన్న పని చేశారా? అంటే మీకు అధికారం ఇచ్చింది మీ అన్నయ్యలకి అధికారం ఇచ్చుకోవడానికే. అది ప్రశ్నిస్తున్నాం కాబట్టి జనసేన కార్యకర్తలకు నా మీద కోపం. దెన్ వై ఆర్ యూ నాట్ ఫైలింగ్ ఏ కేస్ అగెయిన్స్ట్? ఇందాక ట్వీట్ చెప్పారు కదా, ఫేస్బుక్లో పెట్టారని. దెన్ వై ఆర్ యూ గైజ్ నాట్ ఫైలింగ్ ఇట్? ఈ అనవసరంగా ఇప్పుడు మీరు అడిగారు కాబట్టి నేను చెప్పాల్సి వచ్చింది. బట్ ఐ నెవర్ ఈవెన్ ఇప్పుడు నా ప్రెస్ మీట్లో కూడా నేను ఆ మాట చెప్పలేదు. ఎందుకు అంటే
1,00,000 మంది 1,00,000 కామెంట్లు పెట్టుకుంటారు. నేను అనవసరంగా వాళ్ళ మీద కేసు పెట్టి వాళ్ళ పెద్దవాళ్ళని చేయాల్సిన అవసరం లేదు. ఈవెన్ పవన్ కళ్యాణ్ నా మీద పోస్ట్ పెట్టినా నేనేమి కేసు పెట్టను. ఎందుకు అంటే ప్రజలు చూసుకుంటారు. వాళ్ళని అనవసరంగా కేసు పెట్టి వాళ్ళు పెద్దవాళ్ళు చేయాల్సిన అవసరం నాకైతే లేదు. బట్ ప్రజల కోసం, ప్రజలకు ఇచ్చిన మాట కోసం, ప్రజలకు ఇచ్చిన వాగ్దానాన్ని నెరవేర్చకపోతే ఏ రాజకీయ పార్టీనైనా ప్రశ్నిస్తాం. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఎక్కడున్నా ఒక అఫీషియల్ నోట్ ప్రెస్ మీట్ రిలీజ్ చేయాలంటున్నారు. మాకు అపోజిషన్ చెప్పకపోయినా ప్రజలందరికీ చెప్పాలంటే జాడే శ్రావణ్ కుమార్ చెప్తున్నారు. సైనింగ్ ఆఫ్ అథా మొహమ్మద్ RTV విజయవాడ. చరిత్ర సృష్టించినోడు ఇప్పుడు ఆ చరిత్రని తిరగరాయబోతున్నాడు. అబద్ధాల గోడల్ని బద్దలు కొట్టి నిజాలను రాగా మీ ముందుంచబోతున్నాడు. నిజమైన వార్తల కోసం వెంటనే డౌన్లోడ్ చేసుకోండి రా యాప్ని.